మన చుట్టూ ఉన్న ప్రతి జీవి చిన్న బ్యాక్టీరియా నుంచి పెద్ద ఎలిఫెంట్ వరకు ఇవన్నీ ఎలా బ్రతుకుతున్నాయి? ఎందుకు కొన్ని జీవులు నీటిలో, కొన్ని నేల మీద, కొన్ని గాల్లో బ్రతుకుతున్నాయి? అసలు బయాలజీ అంటే ఏమిటి? ఇది చదివితే ఫ్యూచర్‌లో మనకి ఏమి ఉపయోగం? మీరు నీట్ లేదా ఇంటర్ లేదా బయాలజీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఒక్క వీడియోలోనే బయాలజీ మీనింగ్ నుంచి స్కోపు, బ్రాంచెస్, లివింగ్ ఆర్గానిజమ్స్, క్యారెక్టరిస్టిక్స్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇంపార్టెన్స్ వరకు నేను పూర్తిగా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. బయాలజీ అంటే జస్ట్ సబ్జెక్ట్ కాదు, మన జీవితం ఎలా పనిచేస్తుందో చెప్పే సైన్స్. లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ లైఫ్. సో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి. మీరు బయాలజీ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి క్లియర్ అండ్ ఈజీ బయాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకాస్త యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మోటివేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం బయాలజీ గురించి తెలుసుకుందాము. వాట్ ఈస్ బయాలజీ? సింపుల్గా చెప్పాలి అని అంటే బయాలజీ అంటే లైఫ్ని స్టడీ చేయడం. అసలు బయాలజీ మీనింగ్ ఏంటో చూద్దాం. బయో అంటే లైఫ్, లాజీ అంటే స్టడీ. సో బయాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. కానీ బయాలజీ అంటే జస్ట్ డెఫినేషన్ కాదు, ఇది మన లైఫ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఎర్త్ మీద ఉన్న ప్రతి లివింగ్ ఆర్గానిజం లైక్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ బయాలజీలోకే స్టడీ చేస్తారు. అసలు బయాలజీ స్టడీస్ అంటే ఏంటి? బయాలజీలో మనం డీటెయిల్గా స్టడీ చేయాల్సినవి ఏంటి? ఫస్ట్ ఆర్గానిజమ్స్ స్ట్రక్చరు, అసలు ఈ బాడీ ఎలా బిల్డ్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఫంక్షన్స్, ఆర్గన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, గ్రోత్ ఎలా పెరుగుతాయి, రిప్రొడక్షన్ ఎలా న్యూ ఆర్గానిజమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, నెక్స్ట్ బిహేవియర్ వచ్చి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎన్విరాన్మెంటల్ ఇంట్రాక్షన్ సరౌండింగ్స్తో ఎలా అడ్జస్ట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక జీవి ఎలా బ్రతుకుతుంది అనేది కంప్లీట్గా స్టడీ చేయడమే బయాలజీ. బయాలజీ యొక్క కీ పాయింట్స్ అనేవి చూద్దాము. బయాలజీ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. లివింగ్ ఆర్గానిజమ్స్ని అండర్స్టాండ్ చేయడం మనకి మెయిన్ గోల్. స్మాల్ బ్యాక్టీరియా నుండి బిగ్ యానిమల్స్ వరకు కవర్ చేస్తుంది. ప్లస్ స్ట్రక్చర్ ప్లస్ ఫంక్షన్ రెండు ఇంపార్టెంట్. లైఫ్ ప్రాసెస్ అనేవి అన్నీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం బయాలజీ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ ప్లాంట్స్ అనేవి సన్లైట్ని యూస్ చేసుకుని ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాయి. దీన్నే ఫోటోసింథసిస్ అని అంటారు. నెక్స్ట్ యానిమల్స్ అనేవి ఫుడ్ తింటే ఎనర్జీ అనేది వస్తాయి. నెక్స్ట్ అవి మూవ్ అవుతాయి. తర్వాత హ్యూమన్స్, మనం థింక్ చేస్తాం, స్పీక్ చేస్తాం, ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తాం. మైక్రో ఆర్గానిజమ్స్ చాలా చిన్న ఆర్గానిజమ్స్, ఇవి కూడా లైఫ్ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతాయి. ఇలా చూస్తే ఎవ్రీ లివింగ్ థింగ్ అనేది హ్యాజ్ ఎ సిస్టమ్ అండ్ దట్ సిస్టమ్ని స్టడీ చేసేదే బయాలజీ. సింపుల్గా చెప్పాలి అని అంటే బయాలజీ అంటే లైఫ్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, ఎలా కంటిన్యూ అవుతుంది అనేది సైన్స్ అన్నమాట. నెక్స్ట్ మనం స్కోప్ ఆఫ్ బయాలజీ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, బయాలజీ స్కోప్ అంటే ఏంటి? బయాలజీ చదివితే మనకి ఫ్యూచర్లో ఏం యూజ్ ఉంటుంది? సింపుల్గా చెప్పాలి అని అంటే బయాలజీ స్కోప్ అనేది చాలా హగ్. ఫస్ట్ మెడిసిన్ ఫీల్డ్ కోసం చూద్దాము. డాక్టర్స్, నర్సెస్, ఫార్మాసిటిక్స్, ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ దొరికేది, అది కూడా మనకి బయాలజీ వల్ల మాత్రమే పాసిబుల్ అనేది అయ్యింది. నెక్స్ట్ అగ్రికల్చర్, ఫార్మర్స్కి బెటర్ క్రాప్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే డిసీజెస్ కంట్రోల్ చేయడానికి, ఈల్డ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి బయాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఫిష్ ఫార్మింగ్ అండ్ ప్రాన్స్ కల్చర్, ఈ ఫీల్డ్లో బయాలజీ నాలెడ్జ్ ఉంటేనే ప్రాఫిట్స్ కూడా అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ బయోటెక్నాలజీ, దీంట్లోకి వచ్చేసరికి వ్యాక్సిన్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, న్యూ మెడిసిన్స్, ఇవన్నీ బయాలజీ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, పొల్యూషన్ కంట్రోల్డ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్, ఇవన్నీ మెయింటైన్ చేయడం, ఇది కూడా బయాలజీలో ఒక పార్ట్. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ సైన్స్ ఫీల్డ్, న్యూ డిస్కవరీస్, కొత్త మెడిసిన్స్, లైఫ్ గురించి న్యూ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం, ఇది కూడా బయాలజీ వల్లే జరుగుతుంది.
ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే బయాలజీ అంటే జస్ట్ సబ్జెక్ట్ కాదు. మన హెల్త్ నుండి, మన ఫుడ్ వరకు, మన ఎన్విరాన్మెంట్ నుండి మన ఫ్యూచర్ వరకు ప్రతి ప్లేస్‌లో అనేది బయాలజీ అనేది యూజ్ అవుతుంది. సో, బయాలజీ చూస్ చేస్తే కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. అండ్ రియల్ లైఫ్‌లో కూడా డైరెక్ట్‌గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలా డివైడ్ చేశారు, ఇవన్నీ ఏంటో అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనం బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ గురించి చూద్దాము. బయాలజీ అనేది చాలా లాంగ్ సబ్జెక్ట్. అందుకే సైంటిస్ట్ అనేవి దానిని డిఫరెంట్ పార్ట్స్‌గా అనేది డివైడ్ చేశారు. వాటినే మనం బ్రాంచెస్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాంచ్‌ని సింపుల్‌గా అర్థం చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి జువాలజీ. జువాలజీ వచ్చేసరికి యానిమల్స్‌ని స్టడీ చేసేదే జువాలజీ. యానిమల్స్ యొక్క బిహేవియర్, స్ట్రక్చర్, లైఫ్ ప్రాసెస్ అన్నీ ఇక్కడే స్టడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనేది ఎలా రన్ అవుతుంది, లైన్ అనేది ఎలా హంట్ చేస్తుంది, ఇవన్నీ మనకి జువాలజీలో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి బాటనీ. బాటనీలో ప్లాంట్స్ గురించి స్టడీ చేయడాన్నే బాటనీ అనమాట. దీంట్లో ప్లాంట్స్ అనేవి గ్రోత్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ అండ్ రిప్రొడక్షన్ అనమాట. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్లాంట్ అనేది ఎలా ఫోటోసింథసిస్ అనేది చేస్తుంది. దీనికోసం ఇదంతా మనకి బాటనీలోకి అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీలో చాలా చిన్న ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ మనకి మైక్రోస్కోప్లో మాత్రమే చూడాలి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఫీవర్కి కాజ్ అయ్యే బ్యాక్టీరియాని స్టడీ చేయడం. ఫోర్త్ వచ్చేసరికి మనకి జెనెటిక్స్, హెరిడిటీ, పేరెంట్స్ నుండి చిల్డ్రన్కి ట్రైట్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎగ్జాంపుల్ మీ ఐస్ కలర్ పేరెంట్స్ లాగా ఉండడం. నెక్స్ట్ వచ్చేసరికి ఎకాలజీ, లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మధ్య అనేది దీనికి రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ బయాలజీ. సెల్ అంటే లైఫ్కి బేసిక్ యూనిట్. సెల్ స్ట్రక్చరు అండ్ ఫంక్షన్స్ని స్టడీ చేస్తారు ఈ సెల్ బయాలజీలో. ఎగ్జాంపుల్ వచ్చేసరికి హ్యూమన్ బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్యులర్ బయాలజీ. మాలిక్యులర్ బయాలజీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్ లెవెల్స్ అనేవి స్టడీ చేయడం. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది అనేది స్టడీ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజియాలజీ, బాడీ పార్ట్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది దీంట్లోకి వస్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి హార్ట్ అనేది ఎలా బీట్ అవుతుంది, లంగ్స్ అనేవి ఎలా బ్రీతింగ్ చేసుకుంటున్నాయి అనేది దీని ఫిజియాలజీలోకి వస్తాయి. నెక్స్ట్ నైన్త్ ఎనాటమీ, బాడీ యొక్క స్ట్రక్చర్ లైక్ ఆర్గన్స్ షేప్ అండ్ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది ఎనాటమీలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో ఆర్గన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ స్టడీ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీలో లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగే కెమికల్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనేది ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది స్టడీ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి పెలియోనాటాలజీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచ్. యాన్సిడ్ లైఫ్ ఫామ్స్ని స్టడీ చేయగలిగేదే పెలియోనాటాలజీ. అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఉన్న ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి తెలుసుకోవడం. ఫొజిల్స్ని స్టడీ చేస్తారు, రాక్స్లో ప్రిజర్వ్ అయిన బోన్స్, ఇంప్రెషన్స్ ఇవన్నమాట. ఎగ్జాంపుల్స్ డైనోసార్స్ గురించి మనం తెలుసుకున్నదే. ఇది కూడా దీనివల్లే స్టడీ చేయడం అన్నమాట. లాస్ట్ వచ్చేసరికి బయోటెక్నాలజీ. బయాలజీ ప్లస్ టెక్నాలజీ కంబైన్ చేసి యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి క్రియేట్ చేయడం. దీంట్లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. బయాలజీ అనేది ఒక సబ్జెక్టే కాదు, డిఫరెంట్ బ్రాంచెస్తో కంప్లీట్ లైఫ్ని అండర్స్టాండ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మీరు చూస్తున్న ప్రతి టాపిక్ లైక్ యానిమల్స్, ప్లాంట్స్, సెల్స్, డిఎన్ఏ అన్నీ ఈ బ్రాంచెస్లో అనేది బయాలజీలో కవర్ అవుతాయి. నెక్స్ట్ మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఒక ఆర్గానిజం లివింగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాము. ఇప్పుడు మనం లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ బయాలజీ కోసం చూద్దాము. లివింగ్ వర్డ్లో స్ట్రక్చర్ అనేది ర్యాండమ్గా ఉండదు. స్మాల్ నుండి బిగ్ వరకు అనేది ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడే మనం ఆ లెవెల్స్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి సెల్ అనేది లైఫ్కి బేసిక్ యూనిట్, స్మాలెస్ట్ లివింగ్ యూనిట్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే సెల్ అంటే లైఫ్ని స్టార్ట్ అయ్యే ప్లేస్ అది. నెక్స్ట్
టిష్యూ ఇది స్మాల్ టైప్ సెల్స్ అనమాట, కలిసి ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాయి, అదే టిష్యూ. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి దీంట్లో మనకి మజిల్ టిష్యూ, ఇది మనకి మూమెంట్కి అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గాన్, డిఫరెంట్ టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ లాగా ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి హార్ట్లో మనకి బ్లడ్ అనేది పంప్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి ఆర్గాన్ సిస్టమ్, మల్టిపుల్ ఆర్గాన్స్ అనేవి కలిసి ఒక సిస్టమ్గా అనేవి వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి వచ్చేసరికి డైజెస్టివ్ సిస్టమ్, ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్గానిజం, కంప్లీట్ లివింగ్ ఇండివిడ్యువల్, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హ్యూమన్, డాగ్, ప్లాంట్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫుల్గా ఒక లివింగ్ బీయింగ్ అనమాట. సిక్స్త్ వచ్చేసరికి పాపులేషన్, సేమ్ స్పీసెస్ ఆర్గానిజమ్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే విలేజ్లో ఉన్న హ్యూమన్స్ అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ కమ్యూనిటీ, డిఫరెంట్ స్పీసెస్ ఆర్గానిజమ్స్ అనేవి కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దీన్నే కమ్యూనిటీ అని అంటారు. ఎయిత్ వన్ వచ్చేసరికి ఎకోసిస్టమ్, లివింగ్ థింగ్స్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ లైక్ వాటర్, ఎయిర్, సాయిల్ కలిసే సిస్టమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాండ్ ఎకోసిస్టమ్. నైన్త్ వన్ వచ్చేసరికి బయోస్పియర్, ఎర్త్ మొత్తం ఆల్ ఎకోసిస్టమ్స్ అనేవి కలిసి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఎంటైర్ ఎర్త్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే సెల్ నుండి స్టార్ట్ అయ్యి బయోస్పియర్ వరకు రీచ్ అయ్యే స్ట్రక్చర్ని లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అంటారు. ఇలా చూస్తే లైఫ్ అనేది చాలా సిస్టమాటిక్గా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కోసం తెలుసుకుందాము. సింపుల్గా చెప్పాలి అని అంటే ఒకటి లివింగా లేదా నాన్ లివింగా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి. లివింగ్ ఆర్గానిజమ్స్కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎలాగా క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేయాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మూమెంట్లో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి లైక్ హ్యూమన్స్ మనం ఎలా నడుస్తాము, యానిమల్స్ అనేవి ఎలా రన్ చేస్తాయి, ప్లాంట్స్ కూడా స్లైట్ మూమెంట్స్ అనేవి చూపిస్తాయి. సన్ డైరెక్షన్ గ్రో అవ్వడం అనమాట ఈ మూమెంట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి రెస్పిరేషన్లో ఎనర్జీ కోసం ఆక్సిజన్ అనేది యూజ్ చేసి ఫుడ్ని అనేది బ్రేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనం బ్రీతింగ్ చేస్తాం కదా, అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెన్సిటివిటీ, దీంట్లో రెస్పాన్స్ టు స్టిమ్యులై అనమాట, సరౌండింగ్స్లో చేంజెస్కి రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీట్కి మనం ఎలాగా హ్యాండ్ విత్డ్రా చేస్తామో సేమ్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్, లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అవుతాయి కదా ఇంటర్నల్లీ అనమాట. ఇది వచ్చేసరికి దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే బేబీ నుండి అడల్ట్ వరకు పెరగడం అనమాట. నెక్స్ట్ రిప్రొడక్షన్, న్యూ ఆర్గానిజమ్స్ అనేవి క్రియేట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హ్యూమన్స్ బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, సేమ్ ప్లాంట్స్ సీడ్స్ ద్వారా కూడా రీప్రొడ్యూస్ అవుతాయి. ఎక్స్క్రియేషన్, వేస్ట్ మెటీరియల్స్ని బాడీ నుండి రిమూవ్ చేయడం. ఎగ్జాంపుల్ స్వెట్ అండ్ యూరిన్. సెవెంత్ వచ్చేసరికి న్యూట్రిషన్, ఫుడ్ తీసుకొని మనకి ఎనర్జీ పొందడం. ఎగ్జాంపుల్ యానిమల్స్ అనేవి ఈట్ చేస్తాయి, ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ అనేవి చేస్తాయి. ఎయిత్ వన్ వచ్చేసరికి మెటబాలిజం, బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఫుడ్ని ఎనర్జీగా మార్చడం. నెక్స్ట్ నైన్త్ వన్ అనమాట లాస్ట్, అడాప్టేషన్, ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ డిజర్ట్ ప్లాంట్స్ అనేవి వాటర్ సేవ్ చేసుకుంటాయి, ఇదన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్యూచర్స్ ఉంటే మనకి అది లివింగ్ ఆర్గానిజం అని చెప్పవచ్చు. ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఏది లివింగ్ ఆర్గానిజం, ఏది నాన్ లివింగ్ ఆర్గానిజం అనేది. ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ బయాలజీ కోసం చూద్దాము. బయాలజీ ఎందుకు ఇంపార్టెంట్, మన లైఫ్లో దాని రోల్ ఏంటి, ఇదంతా చూద్దాము. సింపుల్గా చెప్పాలి అని అంటే బయాలజీ మన డైలీ లైఫ్లో ప్రతి ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మనం అది ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్, బయాలజీ వల్లనే డిసీజెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. ట్రీట్మెంట్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్ డెవలప్ అనేది బయాలజీ ద్వారా అనేది డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ నుండి క్యాన్సర్ వరకు ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, దీంట్లోకి వచ్చేసరికి బెటర్ క్రాప్స్, హై ఈల్డ్, పెస్ట్ కంట్రోల్, ఫార్మర్స్కి ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫుడ్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్
ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్, ఇది వచ్చేసరికి పొల్యూషన్ని కంట్రోల్ చేయడం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడము, వైల్డ్ లైఫ్ అనేది ప్రొడక్షన్ కోసము, ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం మాత్రం బయాలజీ వల్లే అవుతుంది. నేచర్ని సేవ్ చేయడానికి బయాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి బయోటెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ. దీంట్లోకి వచ్చేసరికి మెడిసిన్స్, వ్యాక్సిన్స్, జెనెటిక్ ఇంజనీరింగ్ అనమాట. దీంట్లో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కూడా బయాలజీలో మాత్రం యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఫిష్ ఫార్మింగ్ అండ్ షింప్ కల్చర్లో ఫుడ్ ప్లస్ ఇన్కమ్ సోర్స్గా అనేది బయాలజీ అనేది యూజ్ అవుతుంది. సైంటిఫిక్ మెథడ్స్ వల్ల కూడా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సిక్స్త్ వచ్చేసరికి రీసెర్చ్ అండ్ డిస్కవరీస్. దీంట్లోకి వచ్చేసరికి బయాలజీ ద్వారా న్యూ మెడిసిన్స్, న్యూ టెక్నాలజీస్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. లైఫ్ గురించి న్యూ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఫ్యూచర్ ఇన్నోవేషన్స్కి బయాలజీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ లా. దీంట్లోకి వచ్చేసరికి క్రిమినల్ కేసెస్లో డిఎన్ఏ టెస్టింగ్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ కింద ఐడెంటిఫై చేయడం కోసం బయాలజీ అనేది యూజ్ అవుతుంది. ఎయిత్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్. బయాలజీ తీసుకుంటే మనం డాక్టర్, సైంటిస్ట్, టీచర్, రీసెర్చర్, బయాలజీ ఫీల్డ్లో మనకి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. లైక్ అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ ఇవన్నీ లైఫ్ సైన్సెస్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ డైలీ లైఫ్ అప్లికేషన్స్. దీంట్లోకి వచ్చేసరికి ఫుడ్, హెల్త్, హైజీన్, న్యూట్రిషన్ అనమాట. మనం ఎవ్రీడే మనం ఫాలో చేసే చాలా హ్యాబిట్స్ అనమాట. ఇవన్నీ బయాలజీ బేస్డ్ మీద అనేవి ఉంటాయి. 10th వన్ వచ్చేసరికి సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ గ్లోబల్ ఛాలెంజెస్. దీంట్లోకి వచ్చేసరికి క్లైమేట్ చేంజ్, పాపులేషన్ గ్రోత్, డిసీజెస్. ఇవేంటి అని అంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి బయాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. స్ట్రాంగ్గా ఏంటి అని అంటే బయాలజీ అంటే జస్ట్ సబ్జెక్ట్ కాదు, మన హెల్త్, మన ఫుడ్, మన ఎన్విరాన్మెంట్, మన ఫ్యూచర్ మొత్తం దానితోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో బయాలజీని అర్థం చేసుకుంటే మన లైఫ్ని బెటర్గా అర్థం చేసుకోగలం. సో ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. బయాలజీ బేసిక్స్ నుంచి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.